Day 31. Totally, I did 31 Surya Namaskaram and 93 squats. That means exactly 1 month complete అయింది. అండ్ టోటల్గా 4 months 10 days కంప్లీట్ అయ్యి 1 more tomorrow's జర్నీ స్టార్ట్ చేసి మనం లైఫ్లో చాలా జర్నీ స్టార్ట్ చేస్తాం. జిమ్ మెంబర్షిప్ తీసుకుంటాం, ఒక బుక్ ఓపెన్ చేసి చదవడానికి ట్రై చేస్తాం, చిన్న ప్లాన్ రాసుకుంటాం. కానీ వాటిలో ఎక్కువ జర్నీస్ ఫస్ట్ ఫ్యూ డేస్లోనే ఆపేస్తాం. కానీ నేను నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్ ఏంటంటే డిసిప్లిన్ అంటే బోరింగ్ కాదు, ఇట్స్ ఫ్రీడమ్. ఈ 31 రోజుల్లో చాలాసార్లు టైర్డ్గా ఉన్నా, టైం లేట్ అయింది, ఎక్స్క్యూజెస్ రెడీగా ఉండేటివి. బట్ ఒక స్మాల్ డెసిషన్, ఐ విల్ నాట్ బ్రేక్ మై చైన్, అదే నాకు ఫీల్ అయింది. సూర్య నమస్కారం నాకు క్లారిటీ ఇచ్చింది, స్క్వాట్స్ నాకు స్ట్రెంగ్త్ని ఇచ్చాయి. ఆ రెండు కలిసి లైఫ్లో రిథమ్ క్రియేట్ చేసాయి. ఒకసారి ఇమాజిన్ చేయండి, 1 month కన్సిస్టెంట్గా మీకోసం టైం స్పెండ్ చేస్తే హౌ మచ్ యువర్ కాన్ఫిడెన్స్ చేంజెస్, హౌ మచ్ యువర్ మైండ్ సెట్ చేంజెస్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్మాల్ కన్సిస్టెంట్ స్టెప్స్. ఈ జర్నీలో నాకు బిగ్గెస్ట్ టేక్ అవే ఏంటంటే మోటివేషన్స్తో స్టార్ట్ అవ్వచ్చు, బట్ ఓన్లీ డిసిప్లిన్ టేక్స్ యూ ఫార్వర్డ్. Day 1 నుండి Day 31 వరకు చేసిన ట్రాన్స్ఫర్మేషన్ నా బాడీలో కంటే ఎక్కువ నా మైండ్లోనే జరిగింది. నవ్ ఐ నో ఇఫ్ ఐ కెన్ డూ 31 squats, I can finish 54 days. This is One More Tomorrow. Chapter 2, Day 31. 1 more month down, many more to go.